హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారంటే మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా, మనకి ఎలాంటి మనకి ఏదైనా ఒక ఇంటర్వ్యూ లేకుండా నార్మల్గా డైరెక్ట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. సో దీంట్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా భర్తీ చేశారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. కేవలం ఏంటంటే మనకి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి వేకెన్సీస్, శాలరీ విత్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మనకి ఫస్ట్ డైరెక్ట్గా తీసుకుంటారు. ఆఫ్టర్ మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో అయితే చేర్పించుకుంటారు. సో అది మనకి దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదండి. డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రీగానే ఆన్లైన్లో. మనకి జస్ట్ స్మాల్ మీ యొక్క బయోడేటా అంటే ఇంటర్వ్యూ టైప్, బట్ బయోడేటా ఎట్లా, ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఎలాంటివి మాత్రమే అడుగుతారు. సో మనకి ఎప్పుడు సెప్టెంబర్ 19న మనకి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో ఈ సెప్టెంబర్ 19న అది కూడా ఎక్కడంటే జిఎంఆర్ పాలిటెక్నికల్ కాలేజ్ పాడేరు ఉంది కదా. సో పాడేరులో జిఎంఆర్ పాలిటెక్నికల్ కాలేజ్లో అయితే మనకు ఆ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ అనేది అచీవ్ అయితే చెయ్యండి. చాలా మంచి నోటిఫికేషను. కాబట్టి మనకి ఏంటంటే ఇది జిఎంఆర్ పాలిటెక్నికల్ కాలేజ్లో పాడేరులో అయితే ఈ జాబ్ మేళ జరుగుతుంది. సెప్టెంబర్ 19న వెళ్ళాలి అని ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు వెళ్ళండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అన్నీ కరెక్ట్గా ఉంటే, దీని యొక్క పోస్టులకు తగ్గట్టుగా మీ ఎడ్యుకేషన్ ఉంటే ఖచ్చితంగా మీరైతే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయర్ నేము, పోస్ట్ నేము, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ. సో ఇవంతా కూడా వీళ్ళు డైరెక్ట్గా ఇందులో మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంప్లాయర్ నేమ్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంది కదా. సో ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో మనకి డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా. సో ఆ పోస్టులు అయితే భర్తీ చేశారు. మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ మేలు, ఫిమేల్ ఎవరైనా సరే దీనికైతే ఎలిజిబుల్ అండి. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ 10 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో 18 ఇయర్స్ ఏజ్ పైబడిన వాళ్ళు అంటే 18 సంవత్సరాలు ఉండాలి. 18 సంవత్సరాలు అబోవ్ ఉండేవాళ్ళు ఎవరైనా అప్లై అనేది చేసుకోండి. సో స్టార్టింగ్ మనకి 18,000 శాలరీ ఇస్తారు. అండ్ మనకి అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అది అండ్ నెక్స్ట్ అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది కదా. సో ఈ అమర్ రాజా గ్రూప్స్ ఉంది కదా, మిషన్ ఆపరేటర్స్ ఉంటారు కదా. ఆ మిషన్ ఆపరేటర్స్ మొత్తం 100 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఎస్ఎస్సి, ఐటీఐ 10th క్లాసు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు, 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ మనకి 15,000 శాలరీ ఇస్తారు. అండ్ ఆల్సో మనకి ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, అండ్ క్యాంటీన్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ అంటే ట్రావెల్కి మనకి ఏంటంటే మన హోమ్ నుంచి కంపెనీకి ట్రావెల్ అనేది ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఈ అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎంప్లాయీస్కి. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఎస్ఎస్సి, ఐటీఐ ఉండేవాళ్ళు అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీలో మిషన్ ఆపరేటర్స్గా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో అది అండ్ భారత్ పే ఉంది కదా. సో అందులో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ 40 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు వీళ్ళు. ఎస్ఎస్సి మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. దీనికి ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేసేసారు మేల్ క్యాండిడేట్స్ అని. 18 ఇయర్స్ అబోవ్ అని అయితే ఇచ్చారు.
15,000 శాలరీ అనేది స్టార్టింగ్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, బోనస్ ఉంటుంది ఇందులో. సో భారత్ పేలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఓన్లీ 10th క్లాసు మేల్ క్యాండిడేట్స్కి ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఇచ్చారు డెలివరీలో. సో ఇందులో 20 వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్ఎస్సి మేల్ క్యాండిడేట్స్ ఇక్కడ 18 years పైబడిన వాళ్ళు ఎవరైనా సరే, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్. వీళ్ళకి స్టార్టింగ్ 15,000 అనేది ఇస్తారు. సో అది. అండ్ మేడ్ ప్లస్ వచ్చేసరికి ఫార్మసిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. మేడ్ ప్లస్ ఉంటుంది కదా, సో మేడ్ ప్లస్లో ఫార్మసిస్ట్ 45 వేకెన్సీ. సో మనకి ఏంటంటే ఫార్మసీ చేస్తారు కదా, సో ఫార్మసీ ఎవరైతే చేస్తారో లేదా ఫార్మసీలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, సో 10th అయిపోయిన తర్వాత ఫార్మసీ చేసిన వాళ్ళకి లేదా ఏదైనా ఒక మెడికల్ షాప్లో అయినా సరే ఏదైనా ఫార్మసీ డిపార్ట్మెంట్లో కొంచెం మీకు ఏదైనా నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు ఏంటంటే ఈ మేడ్ ప్లస్లో ఫార్మసిస్ట్ వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. వీళ్ళకి 10,000 శాలరీ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, మెడికల్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో ఇంకా చాలా రకాల ఎవ్రీ ఇయర్ మనకి శాలరీ అనేది పెంచుతారు. ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అది మనకి ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి. ఈ జాబ్ మేళా లొకేషన్ వచ్చేసరికి జిఎంఆర్ పాలిటెక్నికల్ కాలేజ్ పాడేరు. జాబ్ మేళా డేట్ వచ్చేసరికి September 19th జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే వెళ్ళండి. సో ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. మీరు ఎక్కడంటే మీకు తెలియకపోయింది అనుకోండి ఎక్కడ ఎలా వెళ్ళాలి అనేది కూడాను, సో డైరెక్షన్స్ కూడా ఇందులో ఉంటుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో ఇక్కడ ఈ జాబ్ షేకరీ ఉంటాయి కదా, ఇక్కడలోకి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిందన నెంబర్స్ కూడా ఇచ్చారు ఈ ఫోన్ నెంబర్స్కి. సో ఈ నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు మెయిల్ కానీ కాల్ కానీ చేస్తే మీకు ఎక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్ని అంటే కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏంటంటే మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్స్ కాల్ చేయండి లేదా మెయిల్ కూడా చేయండి. అంటే ఫర్దర్గా ఇంకేమేమి అసలు అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, ఏం తీసుకెళ్ళాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటే వీళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడవచ్చు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్. Thanks for watching this video.